హాయ్ క్యూరియస్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మరో ఆలోచన. గత 80 సంవత్సరాలుగా ప్రపంచానికి ఒకటే రాజు, అదే అమెరికా, ఇంకా అమెరికన్ డాలర్. మనం ప్రతిరోజు పెట్రోల్ కొన్నా, ఐఫోన్ కొన్నా, ఇంకా వేరే దేశంతో ఏ చిన్న వ్యాపారం చేసినా మీరు మీ దగ్గర ఉన్న రూపాయలతో ఏదో ఒక సందర్భంలో డాలర్ కొనే ఉంటారు. అంతా ఈ డాలర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ 2026లో సీన్ మొత్తం మారిపోయింది. డాలర్ అంటే రాజు అనుకున్నాం, కానీ దానికే ఇప్పుడు ముచ్చెమటలు పడుతున్నాయి. అసలు డిమానిటైజేషన్ అంటే ఏంటో మనకు తెలుసు, కానీ డాలరైజేషన్ అంటే ఏంటి? రష్యా, చైనా చివరకు మన ఇండియా ఈ డాలర్ నుంచి దూరంగా జరగడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాయి? ఇది మన జేబుల మీద కాదు, మన పిల్లల భవిష్యత్తు మీద ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇవాళ మన మరో ఆలోచనలో కొంచెం లోతుగా చూద్దాం. డాలర్కి ఇంత పవర్ ఎలా వచ్చింది? 1944లో జరిగిన బ్రెటన్ వుడ్స్ కాన్ఫరెన్స్ తర్వాత ప్రపంచ దేశాలన్నీ తమ కరెన్సీని డాలర్తో లింక్ చేసుకున్నాయి. అప్పట్లో డాలర్ని గోల్డ్తో బ్యాకప్ చేసేవాళ్ళు. అంతేకాదు 1970లో సౌదీ అరేబియాలో అమెరికా ఒక సీక్రెట్ డీల్ చేసుకుంది. దీన్ని పెట్రో డాలర్ అంటారు. ప్రపంచంలో ఎవరు ఆయిల్ అమ్మాలన్నా కొనాలన్నా కేవలం డాలర్లోనే జరగాలని ఈ డీల్ ఉద్దేశం. ప్రతి దేశం తన దగ్గర ఉన్న డాలర్లను రిజర్వ్ గా దాచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ మీరు అనుకోవచ్చు, అమెరికా సౌదీ అరేబియాతో పెట్రో డాలర్ డీల్ చేసుకుంటే భారతదేశం కానీ ఇంకా వేరే ఏ దేశాలైనా కానీ, వేరే పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాలైన ఖతార్, ఇరాక్, ఇరాన్ లాంటి దేశాల్లో పెట్రోల్ కొనుక్కోవచ్చు కదా అని. కానీ ఈ సౌదీ అరేబియా అనే దేశం ఈ పెట్రోల్ ఉత్పత్తి చేసే దేశాలకి ఒక కార్టెల్ లా పనిచేస్తుంది. ఈ పెట్రోల్ ఉత్పత్తి చేసే వేరే దేశాలు సౌదీ అరేబియాని కాదని ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేవు. సో దాంతో మనం పెట్రోల్ కొనాలన్నా వేరే దేశాల నుంచి మనం కూడా డాలర్తో కొనాల్సిన పరిస్థితి వచ్చింది. ద టర్నింగ్ పాయింట్, డాలర్ని ఆయుధంగా వాడు. 2022లో అమెరికా ఒక పెద్ద తప్పు చేసింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు రష్యాకు చెందిన $300 బిలియన్ అమెరికా ఫ్రీజ్ చేసింది. అప్రాక్సిమేట్ గా 27 లక్షల కోట్ల రూపాయలు. అంటే మీ దగ్గర డబ్బు ఉన్నా అమెరికా కోపం వస్తే ఆ డబ్బును మీరు వాడుకోలేరు. దీంతో ప్రపంచ దేశాలందరికీ ఒక భయం పట్టు, రేపు మాకు అమెరికాతో గొడవ వస్తే మా డబ్బును కూడా ఇలాగే లాక్కుంటారా, ఇలాగే ఫ్రీజ్ చేస్తారా అనే డౌట్ ఫండమెంటల్ గా అన్ని దేశాల్లో మొదలైంది. అప్పటి నుంచి డాలర్ వద్దు, మా సొంత కరెన్సీనే ముద్దు అనే నినాదం ఇంటర్నల్ గా మొదలైంది అన్ని దేశాల్లో. దీన్ని వెపనైజేషన్ ఆఫ్ ఫినాన్స్ అంటారు. బ్రిక్స్ ఇంకా ఇండియన్ యాంగిల్, రూపాయి ప్రయాణం. ఇక్కడే బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా రంగంలోకి దిగాయి. ముఖ్యంగా మన దేశం చేస్తున్న అడుగులు మామూలుగా లేవు. మనం రష్యాతో ఆయిల్ కొనేటప్పుడు రూపాయల్లో చెల్లించడం స్టార్ట్ చేశాం. UAE అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తో కూడా లోకల్ కరెన్సీలోనే సెటిల్మెంట్స్ మొదలు పెట్టాం. మన UPI యూనిఫైడ్ పేమెంట్స్ ఇప్పుడు సింగపూర్, ఫ్రాన్స్, శ్రీలంక వంటి దేశాల్లో కూడా పనిచేస్తుంది. అంటే అంతర్జాతీయ వ్యాపారం కోసం మనకు పర్టికులర్ గా డాలర్ మీద అవసరం తగ్గింది. చైనా కూడా తమ యువాన్ ను భారీగా ప్రమోట్ చేస్తుంది. రియాలిటీ చెక్, డాలర్ అంతం నిజమేనా? అయితే ఇప్పుడు మనం మరో ఆలోచన చేయాలి. డాలర్ ఇప్పుడే చచ్చిపోతుందంటే అస్సలు కాదు. ప్రపంచంలో ఇంకా 88% ట్రేడ్ డాలర్స్ లోనే జరుగుతుంది. చైనా యువాన్ మీదేమో ప్రపంచానికి నమ్మకం లేదు, మన రూపాయికి ఏమో లిక్విడిటీ లేదు. డాలర్ వెనక ప్రపంచంలోనే అతి పెద్ద మిలిటరీ ఉంది, అతి పెద్ద స్టాక్ మార్కెట్ ఉంది. కానీ డాలర్ పడిపోవడానికి ఇంకా ఒక దశాబ్దం పట్టొచ్చు. కానీ డాలర్ ఒక్కటే రాజుగా ఉండే కాలం మాత్రం చెల్లిపోయింది. మనం ఇప్పుడు మల్టీ పోలార్ ఫైనాన్షియల్ వరల్డ్ లోకి అడుగు పెడుతున్నాం. ఇదంతా జరుగుతుంటే దీనివల్ల మనకెలా ఎఫెక్ట్? డాలర్ ఆధిపత్యం తగ్గడం అంటే అమెరికా పట్టు తగ్గడం. ఇలాంటి పరిస్థితుల్లో మనలాంటి ఎదుగుతున్న దేశాలకి ఒక గొప్ప అవకాశం వస్తుంది. మరి మనం ఇంటర్నల్ గా సామాన్య జనాలు ఏం చేయొచ్చు? మొదటిది గోల్డ్. ప్రపంచ దేశాలు సెంట్రల్ బ్యాంకులు బంగారాన్ని రికార్డ్ స్థాయిలో కొంటున్నాయి. మీ సేవింగ్స్ లో కొంచెం బంగారం ఉండేలా కూడా చూసుకోండి. అంతేకాకుండా మీరు స్టాక్స్ లో కానీ షేర్స్ లో కానీ ఇన్వెస్ట్ చేస్తుంటే మీ పోర్ట్ఫోలియో డైవర్సిఫై అయ్యేలా చేసుకోండి. అంటే కేవలం డాలర్ మీద ఆధారపడి ఉండే కంపెనీల్లోనే కాకుండా ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ మీద కూడా ఫోకస్ చేసే స్టాక్స్ ని కొనడానికి ట్రై చేయండి. డాలర్ సామ్రాజ్యం కూలిపోతే దాని ప్లేస్ లో రూపాయి వస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటే కామెంట్స్ లో తెలియజేయండి. ఈ పెట్రో డాలర్ టాపిక్ మీద మీరు ఇంకా లోతుగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఫౌండేషన్ గా యూజ్ అవుతుంది. నేను ప్రీవియస్లీ ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ట్రంప్ ఏం చేసినా తీసుకున్న ప్రతి యాక్షన్ ఇండియాకి హెల్ప్ అయిందని చెప్పాను. ఇప్పుడు ఈ ఇరాన్ యుద్ధం కూడా ఇండియాకి హెల్ప్ అయింది. మీరు ఇంకా ఎక్కువ ఎవిడెన్సెస్ చూడాలనుకుంటే ఈ కింద ఇస్తున్న వీడియోలో ఒకసారి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.